నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఇవాళ మనం శాస్త్రాల్లో ఎక్కడో రహస్యంగా సీక్రెట్, చాలా వరకు సామాన్య ప్రజలకు కూడా తెలియని సీక్రెట్స్ ఇవాళ తెలుసుకుందాం. అంటే ఈ సీక్రెట్స్ మీరు అంటే ఎప్పుడు వినుండరు కూడా. అందరికీ భగవంతుని యొక్క అవతారం అంటే త్రియుగ అంటాం స్వామిని. త్రియుగే అంటే ఏమిటి? 3 యుగాల్లో అవతరించారు అని అంటే అర్థం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. అందరికీ తెలిసింది ఏమిటి? కృష్ణ భగవానులు ద్వాపరయుగం వరకు వచ్చారు, త్రేతాయుగంలో రామచంద్రులాగా వచ్చారు, సత్యయుగంలో నరసింహస్వామిలాగా వచ్చారు. కానీ కలియుగంలో కల్కి వస్తారు, అంతవరకే తెలుసు మనకు. కానీ శాస్త్రాల్లో భగవంతుడు ఏ విధంగా కలియుగంలో వస్తారు ఆ సీక్రెట్స్ని మనకు వేదాల్లో, అథర్వ వేదంలో, వాయు పురాణం, నరసింహ పురాణం, అనంత సంహిత, గరుడ పురాణం, అక్కడక్కడ కొన్ని సీక్రెట్స్లో ఉన్నాయి కలియుగంలో స్వామి ఎలా వస్తాడు అని. కాబట్టి ఎవరైతే ఈరోజు వింటున్నారో ఇది మీ జీవితం సార్థకత అయినట్టు. ఎందుకంటే అది రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం. భగవంతుడి గురించి వినడం అనేది ఆయన తత్వం, ఆయన అవతరణ, ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ అర్థమయ్యే సబ్జెక్టులు కాదు ఇవి. మనలో పుణ్యం ఉండాలి. భగవద్గీత 15వ అధ్యాయం స్వామి చెబుతారు, 7వ చాప్టర్లో కూడా చెప్తారు. 7వ అధ్యాయం 28వ శ్లోకం, ఏషం అంతగతం పాపం జననం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తే భజంతే మాం. ఏషం అంతగతం పాపం జననం పుణ్యకర్మణ. అర్జున, ఎవడి జీవితంలో పాపాలు ఉండవో, అంతగతం పాపం, పాపం అంటే అంతగతం, గతమంతా పాపాలు లేకుండా. మన గతం ఏమిటి? నిద్ర లేచేటప్పటి నుంచి ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నాం కదా. మన అన్ని పాపాలు ఏం లేదు స్వామీజీ, నేను పుణ్యాలే చేస్తాను, దానాలే చేస్తాను అనుకున్నా, మనం తినే ఆహారం నైవేద్యం కాకపోతే ఏమిటది? భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 13వ శ్లోకం, యజ్ఞశిష్ట భుజంతే సర్వకిల్బిషై భుజంతే తేత్ అఘం పాపాయే పచంతి ఆత్మకారణాత్. అర్జున్, ఆత్మకారణాత్, ఎవరైతే వాళ్ళ శరీరం కోసం తీసుకుంటారో, భుజంతే అఘం, అర్జున వాళ్ళ పాపమే తింటున్నారు. అర్జున, జస్ట్ ఒక ఆహారం తీసుకున్నా చాలు, ఫుడ్ తిన్నా చాలు, పాపమే, నైవేద్యం కాకుండా. అంత చూడండి, ఎక్కడ ఉంది? ఏ జీవుడైనా ఉన్నాడా పాపం లేని జీవుడు సృష్టిలో? ఒక భక్తుడు తప్ప ఎవరైనా పాపాలు తెలియకుండా తెలుసో పొద్దున్న లేచినప్పటి నుంచి చేయక తప్పదు. అందుకే చెప్తున్న స్వామి ఇక్కడ, అంతగతం పాపం, ఎవరి జీవితంలో పాపం ఉండదో, జననం పుణ్యకర్మణం, పుణ్యాలతోనే జీవించే జీవుడు, భజంతే మాం, వాడు నా ఆరాధనలో వస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఈ సబ్జెక్ట్, భగవంతుడి తత్వం అనేది కృష్ణుని గురించి తెలుసుకోవాలన్నా మనలో పుణ్యం ఉండాలి. మనలో పుణ్యం లేకపోతే తెలుసుకోలేం. కృష్ణుని గురించే తెలుసుకోలేకపోతే, ఆయన అందరికీ తెలిసిన అవతారం కదా, కృష్ణావతారం, కురుక్షేత్రం, భగవద్గీత తెలిసిన అవతారం. అలాంటిది ఆయన ఒక భక్తుడిగా వచ్చిన అవతారం ఎలా అర్థమవుతుంది మనకు చెప్పండి? అదే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు.
ఏమిటది? ఆయన కలియుగంలో, కృష్ణుడే కలియుగంలో భక్తావతారం, పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. ఒక భగవంతుడే ఒక భక్తునిలాగా వచ్చే, ఎక్కడ విన్నామా ఇది? మీరు ఎన్ని రోజులకి విన్నారు? భగవంతుడు అంటే ఏదో ఒక లీల చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎవరినో చంపడం, దుష్ట శిక్షణ, అంతే కదా. పరిత్రాణాయ సాధూనాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ రెండే మనకు తెలిసింది. కృష్ణుడు చెప్పి రెండే కదా మన భగవద్గీతలో, దుష్ట శిక్షణ, ధర్మరక్షణ, అధర్మం తీసివేయడానికి నేను వచ్చాను. కాబట్టి మనం ఏమనుకుంటాం? అవతారం అంటే ఇవే చేయాలనుకుంటాం. దుష్ట శిక్షణ అంటే ఏమిటి? దుష్టుల్ని చంపేయడం, శిక్షించడం, చంపేయడం, లేకుండా చేయడం, ధర్మం కాపాడడం కోసం ఇవన్నీ అనుకుంటాం. కానీ భగవంతుడు కూడా ఇవన్నీ చూసి నారదుడికి చాలా బాధ కలుగుతుంది. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత, ద్వాపరయుగం 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత చూసి, కలియుగంలో కృష్ణుడు ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలాడో కలియుగం మొదలైంది. కృష్ణుడి పాదం ఈ భూలోకాన్ని ఎప్పుడైతే వదిలిందో కలియుగం అప్పుడే మొదలయ్యింది. కృష్ణుడి యొక్క పాదం భూలోకాన్ని తాకినంత వరకు కలియుగం మొదలవల. స్వామి పాదం ఎప్పుడైతే భూలోకాన్ని వదిలిందో కలియుగం మొదలయ్యింది. ఆ కలియుగం మొదలే ద్వారకా వాసులంతా కొట్టుకోవడం, చనిపోవడం, చాలా చాలా బాధాకరణ ఘటన జరుగుతాయి కృష్ణుని పాదం వదులుతానే. చూడండి, ఇక్కడ కలియుగం మొదలైన తర్వాత మనిషిలో స్వార్థ గుణం, రాక్షస గుణాలు ఎక్కువైపోయినప్పుడు తన మన భేదాలు ఉండవు. ఒక స్వార్థం మనిషిలో వచ్చిన తర్వాత స్వార్థానికి తన మన ఉండదు. అది ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? మన రాక్షసుల గుణం బయట వస్తాయి. పాముకి మనం పాలు పెట్టి రోజు నందిని పాలు పెట్టండి, లేదా గీర్ కౌ, గుజరాత్లో ఉంటుంది గీర్ కౌ అని, గీరావు 130 రూపాయలు 150 రూపాయలు లీటర్, అది బెంగళూరు సిటీలో. రోజు పాలుకు పెట్టండి, ఏం చేస్తుంది మిమ్మల్ని? అది ముద్దులు పెడుతుందా? మంచి పాలు పెట్టండి, గీర్ కౌ, ఏమవుతుంది? మనమల్లే పాముకి ఒక సాధువు కూడా చెప్తాడు, పాముని నమ్మద్దు అని. పాము జీవితమే, ఎవరి జీవితంలో అసూయ ఎక్కువైన వాళ్ళు పాములుగా పుడతారు. కాబట్టి అది పుస కొడుతూనే ఉంటుంది, అసూయ ఎక్కువ పాము జీవితంలో. కాబట్టి మీరు ఎంత పాలు పెట్టి పెంచినా లాస్ట్కి ఎవరిని కాటేస్తుంది? మిమ్మల్నే కాటేస్తుంది, అంతే కదా. కాబట్టి కలియుగంలో స్వార్థం ఎక్కువైపోయింది. ఏం చేయాలి అని నారదుడు బాధపడుతూ వైకుంఠంలోకి వెళ్తాడు. ఏమిటి కలియుగంలో భయంకరంగా తయారైపోతుంది, ఇంకా భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉంటుంది. కలియుగం ఇప్పుడు మొదలైనతేనే భయంకరంగా అనిపించింది నారదుడికి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చూడండి. 5000 సంవత్సరాల ముందు ఆయనకు భయంకరంగా అనిపిస్తే ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? అతి భయంకరంగా ఉన్నాం. ఇంకా భవిష్యత్తు ఊహకి మహాభయంకరం, భయంకరం, అతి భయంకరం, మహాభయంకరం భవిష్యత్తు అంతా కూడా. ఆ మహాభయంకరాన్ని వింటేనే చెవులు మనకు రక్తం వస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది భవిష్య పురాణం ప్రకారం. కలియుగం వచ్చే సంవత్సరాల్లో నారదముని ఇవన్నీ బాధలు తట్టుకోలేక కృష్ణుని దగ్గర వెళ్తాడు వైకుంఠంలో. స్వామి, ఏమి చేయాలి? మీరు భగవద్గీత చెప్పి వెళ్ళిపోయారు, ప్రజల్లో ఏమీ మార్పు రావట్లేదు, ప్రజల్లో ఇంకా భయంకరమైన దుర్యోధనుడు, వాడు ఒక సంహరించాడు, దుర్యోధన చనిపోయాడు అనుకుంటే కలియుగం అంతా దుర్యోధనులేనే, పరిస్థితి ఏమిటి అని బాధపడుతూ కృష్ణుని అడుగుతాడు. నువ్వే ఈ లోకానికి ఏదైనా చేయాలి కృష్ణ. చూడండి, ఒక భక్తుడు ఎప్పుడూ కూడా ఒకటి బాధల్లో ఉంటే ఆ బాధలను చూసి ఆనందపడరు. మామూలు జీవితాలు ఎలా ఉంటాయి? మనకు తెలిసిన వాళ్ళు బాగా బాధలు ఉన్నారనుకోండి, మనం పైన ఓదార్చిన లోపల మనం బాగున్నారా అడగండి, ఆ భావన వచ్చేస్తుంది. ఇది స్వార్థ జీవితం అంటే అదే. పైన ఏమో అయ్యో 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 అని బాధపడతాం, వాళ్ళని ఓదారుస్తాం, కానీ లోపల
ఒక రకమైన రాక్షసానందం ఉంటుంది. అది అన్నదమ్ముల మధ్య అయినా అవ్వచ్చు, అక్క చెల్లెల మధ్య అయినా అవ్వచ్చు, బంధువుల మధ్య అయినా అవ్వచ్చు. అర్థమైనా? కొన్ని కలియుగంలో బంధాలకు విలువలు లేవు ఇక్కడ. ఇవన్నీ చూసే నారదముని హృదయం కరిగిపోతుంది. ఇది భక్తుల యొక్క హృదయం అలా ఉండాలి. మనిషి బాధలను చూసి హృదయం కరిగిపోతుంది. వేరే వాళ్ళ బాధలు, మన బాధలను చూసి కాదు. మన బాధలు మనం ఎప్పుడు కరిగిపోతాం. వేరే వాళ్ళ బాధల్ని మన బాధలుగా అనుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఆ బాధలను చూసి కృష్ణుని వేడుకుంటాడు. కృష్ణ, ఈ ప్రజల కోసం కలియుగంలో వాళ్ళు రాక్షస గుణాలతో ఉన్నారే, వాళ్ళకి ఎలా భగవత్ తత్వం అర్థమవుతుంది చెప్పండి. సంస్కృతం రాదు, గురుకులాగా వెళ్ళం, వేదాల్లో పేర్లు తప్ప లోపలే ఉన్నా తెలీదు. అంతే కదా, పేర్లు తప్ప లోపల ఏమైనా ఉంది తెలుసా? మన సబ్జెక్ట్ భగవద్గీత పేరు తెలుసు, లోపల ఏముందో కొంతవరకు తెలుసు, అక్కడెక్కడ వింటుంటాం, అది కొంతవరకు. దాని లోపల ఇంకా లోపల సముద్రం లాంటిది అది. ఎవరైనా ప్రయాణం చేసామా? తక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేసినా మర్చిపోయి ఉంటారు, లేదంటే అవగాహన లేకుండా వెళ్ళిపోయి ఉంటారు. చూడండి ఎలా అర్థమవుతుంది తత్వం ఇక్కడ అని బాధపడుతూ కృష్ణుని వేడుకుంటే అప్పుడు కృష్ణుడు నారదుడికి అభయం ఇస్తాడు. నారద, నీ కోరిక కోసం జీవులంతా ఎవరు? నా బిడ్డలే వాళ్ళు కూడా. మమేవాంసే జీవలోకే జీవభూత సనాతన, వాళ్ళందరూ నా బిడ్డలే. కాబట్టి ఇంట్లో పెద్ద కొడుక్కి అంత బాధ వేస్తే తండ్రికి బాధ ఏదు? అర్థమైనా? ఒక భక్తుడంటే పెద్ద కొడుకులా కుటుంబానికి, అందరూ పిల్లల్ని అందరిని చూసి బాధపడతాడు. తండ్రికి బాధ ఏదు? కృష్ణుడు తండ్రి కదా, మాతా దాత పితామహ, తండ్రి నేనే అర్జున, తల్లి నేనే అర్జున అంటే ఆయనకి ఎంత ఉంటుంది బాధ. కాబట్టి నేనే వస్తాను, వచ్చినప్పుడు ఈసారి భగవంతుల్లాగా రాను, ఒక భక్తుడులాగా వస్తాను. ఈ భగవద్గీత నేను భగవంతుల్లాగా చెప్పాను. ఆ భగవద్గీత ఎలా ఆచరణలో పెట్టాలో ఈ కలియుగ ప్రజలకు చూపించడానికి, ఒక ఆచరణ పెట్టడానికి ఒక భక్తుల్లాగా నేనే వస్తాను. నా భక్తిని ఎలా ఆచరణలో పెట్టాలి, ఈ భగవద్గీతని ఎలా అవగాహన చేసుకోవాలి, నా వైపు భక్తి ఎలా పెంచుకోవాలి, నేనే ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ చూపించడానికి నేనే ఒక భక్తుల్లాగా వస్తాను. భక్తావతారం, దీన్ని ఏమంటాం? భక్తావతారం. భగవంతుడే ఒక భక్తుడిలాగా అవతరించే అవతారం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అవతారం. చూడండి, ఇది మొదటి కారణం. ఏమిటి? నారదముని యొక్క బాధలు విని కృష్ణ భగవానులు ఒక భక్తుడులాగా అవతరించడానికి కలియుగంలో ఒప్పుకుంటారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏమిటి అంటే, భక్తుల్లో ప్రథమ భక్తుడు ఎవరు? మొదటి భక్తుడు ఎవరు భక్తుల్లో? ప్రహ్లాద, నారద, పాండవులు అంతా దాటుకొని వెళ్తే రుక్మిణి, ద్వారక వాసులు, సత్యభామ, అది దాటుకొని వెళ్తే గోపికలు, అవి దాటుకొని వెళ్తే శ్రీమతి రాధారాణి. అందుకే పార్వతీదేవి ఎప్పుడు కూడా రాధారాణి కీర్తనలు, ఆవిడ యొక్క లీలలు వింటూ తన్మయత్వంలో పార్వతీదేవి కూడా రాధారాణిని వేడుకుంటుంది. శక్తి స్వరూపిని అందరూ పూజిస్తారు. ఇక్కడ పార్వతిని ఎవరిని పూజిస్తుంది? రాధారాణిని. శివుని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు, తండ్రి తన భర్త కదా, నాకు చెప్పండి. రాధారాణి గురించి వర్ణిస్తూ ఉంటే ఒకసారి పార్వతీదేవి ఏడుస్తూ ఉంటుంది ఆ లీలలు వింటూ. అనంత కోటి పార్వతులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆదిశక్తి రాధారాణి. కృష్ణుడు అనుకుంటాడు, నాలో ఏముంది, రాధారాణి తల్లి రాధారాణి, శ్రీమతి రాధిక రాధారాణి నా పైన ఎందుకు అంత భక్తి అంటే, నాలో ఏముంది అంత భక్తి? ఎవరన్నా మిమ్మల్ని అతిగా ప్రేమించారనుకోండి, మీకే అనిపిస్తుంది కదా, మనలో ఏముందిరా బాబు ఎంత ప్రేమిస్తున్నారే అని అనిపిస్తుందా లేదా? మనం ప్రేమించే లేరులేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అతిగా ప్రేమించే వాళ్ళు అసలు లేరు. అతిగా తిట్టేవాళ్ళు ఉంటారు మనకు, అతిగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ప్రేమించే వాళ్ళు లేరురా బాబు. అతిగా ప్రేమించే ఎవరు ఉన్నారు మనకి ఇక్కడ? మనం ప్రేమించుకోవాలి అతిగా. ఇక్కడ ఏమిటి, కృష్ణుడిని అంతగా ప్రేమించి ఆరాధించే కృష్ణుడు కూడా కన్ఫ్యూజన్ అయిపోతాడు. ఒకసారి కన్ఫ్యూజన్ వస్తుంది స్వామి కూడా, ఏమిటిది, నాలో అంత ఏముంది?
అంటే రాధారాణి ఆది శక్తి అయినా స్వయంగా ఆవిడ అడవిలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి స్వయంగా కూరగాయలు అవి తీసుకొని వచ్చి, మనవాడి గ్యాస్ ఉంది మన ఇంట్లో అంతా, అట్టంటా అయిపోతుంది. ఇప్పుడు సిలిండర్లు పైకి తీసుకుని రావట్లే, బెంగళూరు సిటీలో అంతా సిలిండర్లు కింద పడేస్తున్నారు అంతా, పైన అట్లా ప్లగ్ పెడితే వచ్చేస్తుంది గ్యాస్. అదే మిమ్మల్ని కట్లు పోయి వండించామనుకోండి, వంట చేస్తారు ఒక రోజైనా మీరు ఆ పొగలకి? చెప్పండి, ఎంత కష్టం కదా. రాధారాణి ఏం చేస్తుంది? గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ వాడట్లే. ఆవిడ స్వయంగా అడవిలోకి వెళ్ళి కట్లు తీసుకొని వచ్చి, కూరగాయలు తీసుకొని వచ్చి, స్వయంగా వంట వండి, కృష్ణుడికి నైవేద్యం పెట్టి, స్వయంగా ఆవిడ పాత్రలు కడుగుతుంది. ఆవిడ ఎవరు? ఆది శక్తులకు శక్తి. ఎంత ప్రేమ ఉండాలి! ఎందుకు? కృష్ణుడి కోసం చేస్తున్నా మనం ఆ భావన. ఆవిడ శక్తిని ఉపయోగించుకోదు. మన దగ్గర శక్తి ఉంటే వాడుకుంటాం కదా. పలుకుబడి ఉన్నా కానీ, పవర్ ఉన్నా కానీ, డబ్బులున్నా పర్మిషన్లు పెట్టుకుంటాం కదా. కొద్దిగా ఉంటేనే మనం నేల మీద నిలబడం కదా. కొద్దిగా బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది, మనం ఇక్కడ గాల్లో లేస్తూ ఉంటాం. అది బాగా పెరుగుతుంది, ఇక్కడ గాల్లో ఎప్పుడో వెళ్ళిపోతాం పైకి. పైన మాయాదేవి ఒక తన్ను దంతే కింద పడతాం. ఆ తన్ను దనాలు కదా. ఎవరు? మన బిడ్డలు వాళ్ళు. ఒక దెబ్బలు తగిలితే అప్పుడు కింద పడతాం. అయ్యో అయ్యో అయ్యో. కొద్దిగా బ్యాంకు పెరిగే కొద్దిగా మన పైకి పెరుగుతూ పోతాం. అర్థమైనా? ఇదేంటి? మన శక్తి ఉన్నప్పుడు దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తాం. రాధారాణి ఏమిటి? ఆది శక్తులకి శక్తి అయినా స్వయంగా భగవంతుడికి వెళ్ళి స్వయంగా వంట పని మనుషులను పెట్టుకోలే ఆవిడ. నువ్వు ఇది చేసేసాయి, నువ్వు అది చేసి మా ఆయనకి ఇది పెట్టేసాయి. చెప్పండి, మీ దగ్గర శక్తి ఉండి మీరు వంటలు చేస్తారా? బ్రేక్ఫాస్ట్కి ఒకరిని పెట్టేస్తారు, మధ్యాహ్నం లంచ్కి ఒకరు, డిన్నర్కి ఒకరు, బాత్రూమ్కి ఒకరు, తుడిచేయడానికి ఒకరు. అంతే కదా, సహజం. అది తప్పని చెప్పట్లా నేను. ఎవరికైనా ఏమిటి ఒక ఫెసిలిటీస్ ఉంటే, అమెరికాలో ఏంటి పరిస్థితి? డబ్బులున్నా పేదవాడు అమెరికాలో ఉంటాడు. డబ్బులున్న పేదవాడు ఎక్కడ ఉంటారు? అమెరికాలో ఉంటాడు. అంతే కదా. పని మనిషి దొరకరు అక్కడ. నువ్వే బట్టలు ఉతుక్కోవాలి, నువ్వే ఆరేసుకోవాలి, నువ్వే వంట వండుకొని పాత్రలు కడుక్కోవాలి. లేదంటే మేము ఆవిడ రెండేస్తుంది. తప్పదు అమెరికాలో. ఇండియాలో అంటే పని మనుషులు పెట్టుకుంటాం. అంటే ఏమిటి? రాధారాణి అంత శక్తి ఉన్నా కానీ ఎవరి సహాయం తీసుకోకుండా ఆవిడే కష్టపడుతూ ప్రతిరోజు అడవికి వెళ్ళి, ప్రతిరోజు కట్లు తెచ్చి, ప్రతిరోజు కూరగాయలు తెచ్చి, తనే కట్ చేసి, తనే వండి, కృష్ణుడికి నైవేద్యం పెట్టి, తనే మొత్తం క్లీన్ చేస్తుంది. అంటే ఒక శక్తి స్వరూపిణి ఇవన్నీ చేయాలి అవసరం ఉందా? ఆవిడ సంకల్పం కృష్ణుడికి ఇది ఉండాలంటే వచ్చేస్తాయి అక్కడ ఆమె శక్తితో. మన దగ్గర ఒక మాయాశక్తి ఉందనుకోండి, మసాలా దోశ కావాలి, ఎవరైనా పిండి రూపి చేస్తాం మనం? చెప్పండి మీరే మాతాజీలు. మీ ఆయనకి మసాలా దోశ కావాలి, ఏం చేస్తారు మీరు? మసాలా దోశ స్వాహ ఆడు వచ్చేవాళ్ళు అంతే. చలో ప్లేట్ ఏం కావాలండి? ఇంక నెక్స్ట్ ఏం కావాలి మీకు? రవ్వ ఇడ్లీ కావాలి, రవ్వ ఇడ్లీ స్వాహ. చలో మంత్రాలతో అయిపోతాయి కదా స్వాహాలన్నీ. అక్షయ పాత్రలాగా కష్టపడతామా? రాధారాణి ఏం చేస్తుంది? కష్టపడి చేస్తుంది. అందుకే కృష్ణుడికి ఆ గుణం అంటే ఎంత భక్తి ఉంటే తన శక్తినంతా పక్కన పెట్టి ఒక సాధారణ భక్తురాలాగా చేస్తుంది. ఎంత ప్రేమ ఉంది! ఆ ప్రేమను నేను కూడా తెలుసుకోవాలి అని ఒక కారణంతో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు రెండవ కారణం అవతరించడానికి, రాధారాణి హృదయంలో ఏముంది, నా పైన అంత ప్రేమ ఎందుకు, అది తెలుసుకోవాలి అని శ్రీ చైతన్య కృష్ణుడే ఒక భక్తుడిలాగా వస్తే తప్ప నాలో ఏముందో తెలియదే. నేను భగవంతుడిగా ఉంటే తెలుసుకోలేను. ఒక భక్తుడిగా వస్తే నాలో ఏముందో తెలుస్తుంది కదా అని ఆ తెలుసుకోవడం కోసం చైతన్య మహాప్రభు అవతారం జరుగుతుంది. మూడవ కారణం ఏమిటి అంటే, రాధారాణి హృదయంలో నా పైన ఆకర్షణ ఉండడానికి ఆ గుణాలు ఏమిటి? అతిగా నన్ను పూజించే ఆ గుణాలు ఏమిటి? ఆ గుణాలు తెలుసుకుందాం. నాలో ఉన్న మాధుర్యం ఏమిటి? కృష్ణుడు అంటే చాలా మాధుర్యం, తెలుసు కదా, అదరం మధురం. కృష్ణుడు ఎటువైపు చూసినా మధురంగా ఉంటాడు ఆయన. నాలో అంత మధురంగా ఏముంది? ఆ మధుర ఆస్వాదన నాకంటే నా పక్కన ఉన్న రాధారాణి ఎక్కువ ఆనందపడుతుంది నాకంటే. అదే కృష్ణుడి యొక్క ప్రశ్న. అదే
రాధారాణి కలిసినప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిశారనుకోండి, ఒక వ్యక్తి పవర్ఫుల్గా ఉంటాడు, ఇంకో వ్యక్తి పవర్లో లేడు. ఒక పవర్ఫుల్ వ్యక్తి, పవర్ లేని వ్యక్తి కలిసినప్పుడు ఈ పవర్ లేని వ్యక్తి ఆనందపడిపోతాడు. ఓ అతని కన్నా కూడా అది సహజం కదా. ఓ నేను పవర్ఫుల్ వ్యక్తిని కలిసాను నేను, కాబట్టి మనకన్నా పవర్లో ఉన్న వాళ్ళు కలిసి కొద్దిగా ఆనందం అనిపిస్తుంది మనకు, అది సహజమే. ఇద్దరు పవర్ఫుల్ కలిసినప్పుడు ఒకరు ఎక్కువ ఆనందపడ్డారు అనుకోండి, ఇంకొకరిలో మామూలుగా ఉన్నారు, ఏముందబ్బా మనలో, ఆయన అంత ఆనందపడుతున్నాడే, మన కలవడానికి ఉత్సాహం చూపిస్తున్నాడే అన్న ప్రశ్న వేస్తుంది కదా. ఆ ఫ్రెండ్షిప్లో ఏముంది? కృష్ణుడికి ప్రశ్న వస్తుంది, రాధారాణి నన్ను అంతగా ఆరాధించడానికి నాలో అంత తీయదనం ఏముంది, అది కూడా తెలుసుకోవాలి. ఇది 4వ కారణం. కాబట్టి నారదముని వల్ల, రాధారాణి భక్తి వల్ల, రాధారాణి గుణాలు ఏమున్నాయి, నాలో అంత మధురంగా తీయదనం ఏముంది నాలో, ఇవన్నీ కారణాలు 4 అయితే 5వ కారణం ఉంది. 5వ కారణం ఏమిటంటే సదాశివుడు, పరమశివుడే ఒక భక్తుల్లాగా వస్తాడు. ఆయన పేరే అద్వైత ఆచార్య. ఆయన వేడుకుంటాడు కృష్ణ, ఆయన శంకరాచార్యలాగా వస్తారు. మనం తెలుసుకున్నాం కదా లాస్ట్ వారం, శంకరాచార్యుడు పద్మపురాణం చెబుతాడు కదా పార్వతీదేవికి భక్తుల్లాగా వస్తాను అని. ఇక్కడ సదాశివుడు వేడుకుంటాడు, కృష్ణ కలియుగంలో వాళ్ళంతా గుణాలన్నీ వెళ్ళిపోతున్నాయి, మీరు మళ్ళీ అవతరించాలి, ఒక భక్తుల్లాగా మీరు రావాలని సదాశివుడు వేడుకుంటాడు. ఎలా వేడుకుంటాడు? శాలగ్రామ శిల రోజు గంగాజలంతో దాన్ని అభిషేకం చేస్తూ, తులసీ దళంతో అభిషేకం చేస్తూ, హరే కృష్ణ మహామంత్రం చూస్తూ రోజు ఏడుస్తూ ఆ కన్నీళ్ళతోనే శాలగ్రామ శిలకి స్నానం చేపిస్తాడు ఆయన. అంటే బయట ఉన్న జీవాలను చూసి దుఃఖంతో, ఎందుకంటే ఒక సమాజంలో చూస్తే మనం ఎంతమంది వైకుంఠం కోరుకుంటారు చెప్పండి, ఎంతమంది వైకుంఠం కావాలని కోరుకుంటే వైకుంఠ జీవితం ఏంటని చెప్పండి. ధనం, లేదంటే పిల్లలు, లేదంటే వ్యాపారం, లేదంటే శరీరం, ఇవి తప్ప వేరే ఆలోచనలు ఉన్నా కానీ ఆ విధంగా నడుచుకునే తక్కువ మంది ఉంటారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మా వేతి తత్వతః. అర్జున, ఈ సృష్టిలోనే మనుష్యానాం సహస్రేషు, లక్షల వేల మంది కొంతమందే తెలుసుకుంటారు జీవితం అంటే ఏమిటి అని. ఆ తెలుసుకునే వాళ్ళల్లో కొంతమందికే ఈ భక్తి మార్గంలో వస్తారు అర్జున. ఈ భక్తి మార్గంలో వచ్చిన కొంతమందికే ఈ కృష్ణ తత్వం బోధపడుతుంది అర్జున. ఆ తత్వం తెలుసుకున్న కొంతమందే భక్తులు అవుతారు అర్జున. ఆ భక్తుల్లో కొంతమందే ఆచరణలో ఉంటారు అర్జున. ఆ ఆచరణలో ఉన్న కొంతమందే నన్ను అవగాహన చేసుకొని నన్నే జీవితం అనుకుంటారు అర్జున. కాబట్టి అంత తక్కువ మంది భగవంతుడే చెబుతున్నాడు ఇక్కడ చూడండి. కాబట్టి ఆ అదృష్టం అందరికీ రావాలి అని అద్వైత ఆచార్య ఏడుస్తాడు, కన్నీళ్లతో స్వామికి అభిషేకం చేస్తాడు. కన్నీళ్ళు శుద్ధమైన జలం. ఇదే బాధల్లో వచ్చే కన్నీళ్ళు, మన కోసం వచ్చే బాధల్లో కన్నీళ్ళలో పెద్దగా ఏమని చెప్పండి. వేరే వాళ్ళ బాధలను మనం అనుకొని ఏడుస్తాం చూసారా, దానికి ఒక పరిశుద్ధమైన ఏమంటారు దాన్ని, ఒక ప్యూరిటీ, ఒక శుద్ధమైనది నీరు అవి. మన కోసం ఏడ్చడంలో ఏముంది, అందరూ ఏడుస్తారు, చిన్నపిల్లలు ఏడుస్తాడు, పుట్టినవాడు కూడా, వాడు ఏడమని ఆపడవాడు కదా. అదిగా సమస్య. ఇప్పుడు అందరూ ఏడుస్తుంటారు. మీరు బెంగళూరు సైడ్ చూడండి, అందరూ ఏడుపులే. ఇల్లు డోర్ కొట్టండి, ఇల్లు ఎక్కడ ఎవరు అందరూ ఏడుపులు. అయ్యో ఏం చెప్పాలి బాధలు, ప్రతి ఒక్కరు పిల్లల బాధలు, స్కూల్ బాధలు, ఆ బాధలు, ఈ బాధలు, ప్రతి ఇంట్లో ఏడుపులే. సాయంత్రం అయితే ఏడుపులే. చెప్పండి, శనివారం ఆదివారం ఇంకా ఏడుపులు ఎక్కువ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాకుండా. ఇది పరిస్థితి. ప్రతి ఇంట్లో ఏడుపులు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం, అది సహజమే. కానీ మన కోసం కాదు, ప్రజల కోసం ఏడవాలి. అదే దుఃఖం, పరుల దుఃఖాన్ని చూసి మనకు కళ్ళు. ఇది ప్రహ్లాదుడి భావన. ప్రహ్లాదుడు తలుచుకుంటే ఏడ్చేస్తాడు. అయ్యో వీడు యమలోకలు ఏం బాధలు తింటారా బాబా, చూస్తే ఏడుపు వస్తుంది ఆయనకి. ఇది అద్వైత ఆచార్య ఆ కన్నీళ్ళతో ఏడుస్తాడు. కృష్ణుని శాలగ్రామశిల, ఆ కన్నీళ్ళు పడి 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 కృష్ణుని తాకుతాయి కన్నీళ్ళు. చూడండి, మనం ఇక్కడ పాలాభిషేకాలు, ఈ అభిషేకాలు ఏవో చేస్తూ ఉంటాం. అవన్నీ భగవంతుడి భావం లేకుండా అది విగ్రహం తాకుతాయి, కానీ స్వామిని తాకవు. మనలో భావం ఉన్నప్పుడు మన కన్నీళ్ళు స్వామిని అభిషేకం చేసేస్తాయి.
అది ముఖ్యం, ఆ భావన ముఖ్యం చేసే పనిలో. ఆ అద్వైత ఆచార్య యొక్క భావానికి, ఆయన చేసే కన్నీళ్ళకి కృష్ణుని పైన పడి ఆయన కూడా భావం, ఆయన హృదయం చలించిపోతుంది. ఇది 5వ కారణం. ఈ 5 కారణాలతో శ్రీకృష్ణ భగవానులు ఈ కలియుగంలో ఒక భక్తుడులాగా అవతరించాలి అని అనుకుంటారు స్వామి. ఆయన పేరేమిటి? శ్రీకృష్ణ చైతన్య. విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం ఉంది, సువర్ణవర్ణ హేమాంగో వరాంగ చందన అంగది. నెక్స్ట్ ఏమిటి? సన్యాస కృషమ శాంతో నిష్టశాంతి పరాయణ. విష్ణు సహస్రనామంలో ఉంటుంది ఇది, గుర్తొచ్చిందా మీకు? సువర్ణవర్ణ హేమాంగో వరాంగ చందన అంగది సన్యాస కృషమ శాంతో నిష్టశాంత పరాయణ. అంటే అర్థమేమిటి? విష్ణు సహస్రం భీష్మదేవుడు చెప్పిన వాక్యులు ఇవి. సువర్ణవర్ణ హేమాంగో, కృష్ణ నీ రంగు, కృష్ణుడి రంగేమిటి? బ్లూ, శ్యామ. కానీ సువర్ణవర్ణ హేమ అంగ, నీ శరీరం అంతా సువర్ణం, బంగారు రంగులో ఉన్నావు కృష్ణ. సువర్ణవర్ణ హేమాంగు వరాంగ అంగ, నీ అంగాలన్నీ కూడా చందనంతో అలంకరించబోయినాయి కృష్ణ. సన్యాస కృషమాశాంతో, కృష్ణ నువ్వు బంగారు రంగులో వస్తావు, నీ శరీరం చందనంతో అలంకరించబోయి ఉంటుంది. సన్యాస కృషమాశాంతో, సన్యాస రూపంలో ఉంటావు కృష్ణ. చూడండి, భగవంతుడు మరి ఏమైనా ఇన్ని రోజులు మనం భగవంతుడు అంటే కృష్ణ అవతారం, రామ అవతారం, నరసింహ అవతారం చేస్తాం. భగవంతుడు సన్యాస అవతారం ఎక్కడైనా విన్నామా? అదే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు, అదే సువర్ణం, కృష్ణవర్ణమ త్విషా కృష్ణం. కృష్ణుడే, ఆయన రంగు ఏమిటి? ఆయన వర్ణం ఏమిటి? శ్యామ కాదు, ఆయన వర్ణం సువర్ణం. యజంతహి సుమేధసః, ఆయన ఎవరు కనుక్కుంటారు? సుమేధసః, ఎవరి బుద్ధి, ఎవరి జ్ఞానం అయితే సుమేధ. మేధస్సు అంటే ఏమిటి? బుద్ధి, జ్ఞానం, తెలివి. సుమేధసః అంటే చాలా, అంటే ఒక వేద జ్ఞానంతో నిండిన బుద్ధి ఉంటే సుమేధసః, వాళ్ళు కృష్ణుణ్ణి ఒక సన్యాస రూపంలో వచ్చినా వాళ్ళు కనుక్కుంటారు. మనలో భక్తి ఉండాలి. లోపల భక్తి ఉంటే భగవంతుడు ఏ రూపంలో వచ్చినా పట్టేస్తాం. భక్తి లేదనుకోండి, భగవంతుడు వచ్చినా పట్టలేం. పోవయ్యా, చాలా చెప్పారు మీరంతా, దుర్యోధనులాగా చాలా చెప్పు, హరే కృష్ణ పో. ఏదైనా మంచి తినేసిపో వెళ్ళేటప్పుడు అంటాడు. దుర్యోధన చెప్పి అదే, దుర్యోధన ఏమన్నా కృష్ణుడిని మంచి డిన్నర్ ఏర్పాటు చేస్తాను, తినేసిపోతా ఉండు, చాలా చెప్పావు చాలు. ఇంకా ఇది బుద్ధి. భగవంతుడు వచ్చి చెప్పినా కానీ భక్తి ఉన్నవాడే పట్టేస్తాడు. నాకు నేను ఒక వీడియో పంపించారు ఎవరు, ఒక చిన్న పాప, ఒక 6 నెలలు 7 నెలల పాప, వాళ్ళ తల్లి చనిపోయింది. ఆ పాపకి, చిన్న పాప చనిపోయింది. వాళ్ళ తల్లి గుండె చనిపోయేటప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వేరే ఎవరికి గుండె ఇచ్చారు, అవయ దానం చేశారు ఆవిడ. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకునింది ఆపట్ల, వాళ్ళ తాతగారు ఎత్తుకున్నారు ఆపట్ల, వాళ్ళ మామ అందరూ ఉంటారు కదా, పిన్నిలు అందరూ ఎత్తుకుంటా ఆపట్ల. ఒక అతను వచ్చి ఇలా పట్టుకొని ఇలా పట్టుకుంటాడు దగ్గరగా. అలా పట్టుకుంటే ఆ పాప దగ్గరకు ఎప్పుడే చేతులు వెతుకుంటేనే ఏడుపు అట్లా చూస్తూ ఆపేసింది. అది అందరికీ షాక్. ఏంటిది, అమ్మమ్మలు ఎత్తుకున్నా ఎవరు ఎత్తుకున్నా ఆపలేదు ఈ పాప. ఒక వ్యక్తి వచ్చి ఇలా పట్టుకుంటే కాసేపు ఉంటే ఆగిపోయింది. ఏమిటి? ఆ పట్టుకున్న వ్యక్తి గుండె ఎవరిది? వాళ్ళ తల్లి గుండె, వాళ్ళ అమ్మ గుండె అతనిలో పెట్టారు. ఆ పాప ఆ గుండె చప్పుడు గుర్తుపట్టి ఇలా పట్టుకుంటా ఉంది అతన్ని, ఇలా చూస్తుంది. ఓ అంటే మా అమ్మ. ఆ గుండె చప్పుడు కనెక్ట్ అయిపోయింది. ఆ పాప కనెక్ట్ అయిపోయి మా అమ్మాయి వచ్చింది అనుకుని ఏడుపు మానేసింది. చూడండి, ఇది నిన్న ఎవరో పంపించారు.
ఇది నాకు అంటే చూస్తేనే నాకేమనిపించింది, ఒక భక్తుల్లో భగవంతుడు భావాన్ని ఎప్పుడూ ఉంటాడు, క్యారీ చేసుకుంటాడు. కాబట్టి భగవంతుడు ఏ రూపంలో వచ్చినా భక్తుడు అతన్ని పట్టేస్తాడు. ఇప్పుడు చిన్న పాప ఆ గుండె వేరే శరీరంలో ఉన్న పట్టేసిందే, అలానే ఒక భక్తుడు భగవంతుని పట్టలేడు, పట్టేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి కృష్ణుడు ఒక సన్యాస రూపంలో వచ్చినా భక్తుడు ముందర దాయలేడు. కాబట్టి కానీ అభక్తులకి ఏమిటి, అభక్తులకి తెలియదు ఆయన భగవంతుడని. అందుకే మన శాస్త్రం చెబుతుంది, ఇక్కడ అద్భుతంగా చెప్తుంది చూడండి. ఇదేమిటి, అథర్వవేదం. అథర్వవేదంలో చెప్తారు, శాస్త్రం చెప్తుంది ఇక్కడ. ఇతోతం కృత సన్యాసం వతరిష్యామి స గుణ నిర్వేదో నిష్కామో భో గ్రీవినః తీరార్థో లోక అందయా కలో చతుసహస్రాబ్ది అపరి పంచసహస్రాభ్య అంతరే గౌరవర్ణ దీర్ఘంగ సర్వలక్షణ యుక్త ఈశ్వర ప్రార్థితో నిజ రసవాధో భక్త రూప మిశ్రాక్యో విదిత యోగశయం భక్త రూపో. భగవంతుడి మాటలు ఇవి. భక్తుడి రూపంలో ఎక్కడ వస్తా నేను, ఏమంటాడండి, గౌరవర్ణ దీర్ఘ అంగ. నా రూపం ఏమిటి, గౌరవర్ణ. గౌర అంటే ఏమిటి, బంగారు రంగు అని. అందుకే ఆయన పేరేమిటి, గౌరాంగ. మనం అంటాం కదా, నితాయ్ గౌరాంగ. గౌర అంగ. అంగ అంటే ఏమిటి, శరీరం భాగాలు. గౌర అంటే బంగారు. గౌరాంగ అంటే ఏమిటి, కృష్ణుడే. ఆయన రంగు ఏమిటి, బంగారు రంగు. ఆ బంగారు రంగు ఎవరిది, రాధారాణిది. కాబట్టి కృష్ణుడు రాధారాణి భావంతో, రాధారాణి రూపంతో ఒక సన్యాసిలాగా వస్తారు కలియుగంలో. ఆయనే గౌరాంగ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. రాధారాణి భావం, రాధారాణి రంగు, రాధారాణి రూపం. కానీ ఎవరైనా కృష్ణుడే. అంటే ఒక భక్తుడులాగా వస్తే కానీ భక్తిని ఆస్వాదించలేం అని స్వామి ఒక భక్తుడు రూపంలో వస్తారు. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఆయన ఏమంటున్నాడు, కృసన్యాసోవతరిష్యామి. సన్యాసం తీసుకుంటాను. ఎక్కడ ఉంటాను చూడండి, ఎక్కడ వస్తా నేను, అదిగో చెప్తున్నాడు స్వామి ఇక్కడ చూడండి. చతుసహస్ర అభ్యోపరే పంచసహస్ర అభ్య అంతర కలో. కలియుగం మొదలైన 4500 సంవత్సరాల తర్వాత 5000 సంవత్సరాలు ముందర నేను కలియుగంలో ఒక భక్తుడిలాగా వచ్చి సన్యాసం స్వీకరించి బంగారు రంగులో వచ్చి ఈ కృష్ణ భక్తి ప్రచారం చేస్తాను. అది ఎక్కడ, గంగానది తీరహ. అది కూడా చెప్తున్నాడు స్వామి ఇక్కడ చూడండి. దీర్ఘ గంగ. ఎక్కడ ఉంటాడు, గంగానది ఒడ్డున. గంగానది బాధపడుతుంది, కృష్ణ యమునా నదికి నువ్వు అన్ని కోరికలు తీర్చావే, యమునా నదిలో నువ్వు జలకాలాడావు, గోపికలతో ఆడుకున్నావు, ఆ యమునా నది ఎంతో పుణ్యం చేసుకున్నదే, కానీ నాకు అవకాశం లేదే. గంగాదేవి బాధపడితే గంగాదేవి కోరిక తీర్చడానికి స్వామి కలియుగంలో గంగానది ఒడ్డున నవద్వీపే మాయాపురే. ఇది మనకు బెంగాల్ రాష్ట్రంలో బంగాళాఖాతం కలిసే ముందర గంగానది 9 పాయలుగా చీలిపోతుంది. ఆ నవద్వీపం 9 ద్వీపాలు ఉంటాయి. అక్కడ స్వామికి సన్యాసుల్లాగా అక్కడ అవతరిస్తారు అని అథర్వవేదం చెబుతుంది. అదే మనం చెప్పినాం కదా, సువర్ణవర్ణ హేమాంగో వరాంగ చందన నాంగది సన్యాస కృషమాశాంతో. సన్యాసం తీసుకుంటారు అని భీష్మదేవుడు విష్ణు సహస్రనామం చెబుతారు. విష్ణు సహస్రనామం మీరు అర్థం చేసుకుంటే దానిలో ఉన్న తత్వం మీకు అది చాలా ముఖ్యం. మీరు ఊరికే శ్లోకాలను నేర్చుకునేస్తే కాదు, ఇది ఎంతోమంది వినుంటారు. ఇది దాని అర్థం ఏమిటి, ఆ సువర్ణ బంగారు రంగులు ఎవరు వచ్చారు ఈ లోకానికి. అందుకే కృష్ణ అవతారం జరిగిన తర్వాత గార్గముని కృష్ణుని జాతకం చెబుతాడు నందమహారాజుకి. నందమహారాజా, నీ కొడుకు మహాపురుషుడు, సాక్షాత్ నారాయణుడు. ఇతను ఈ బ్లూ రంగు ముందు, నలుపు రంగు ముందు 3 రంగుల్లో అవతరించాడు. ఒకటి ఏమిటి, శ్వేత. శ్వేత అంటే ఏమిటి, తెలుపు. 2 రక్త, ఎరుపు. 3వది ఏమిటి, సువర్ణ,
పీతః. పీతః అంటే ఏమిటి? పసుపు ఆర్ బంగారు. కృష్ణుడు పుట్టింది నలుపు, కానీ ఏమంటున్నాడు? నీ బిడ్డ కృష్ణుడు అవతారం రాకముందు 3 రంగుల్లో అవతరించాడు ఈ లోకంలో. శ్వేతః, రెండో ఏమిటి? రక్తః, పీతః. పసుపు, ఎరుపు, తెలుపు. తెలుపు ఎవరు? శ్వేతవరాహం. అర్థమవుతుందా? రక్త అంటే యజ్ఞపతి త్రేతాయుగంలో. కాబట్టి మూడోది ఏమిటి? పీతః, పసుపు బంగారు రంగు. అదే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అని ద్వాపరయుగంలోనే గర్గముని కృష్ణుడు పుట్టిన తర్వాత ఆయన జాతకం చెప్పేటప్పుడు చెబుతాడు వాళ్ళ నంద మహారాజ్, నీ కొడుకు సామాన్యుడు కాదయ్యా, 3 అవతారాలు ఆల్రెడీ ఈ రంగులో పుట్టాడు. అదే మనకు శాస్త్రం చెబుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇదంతా వింటుంటే మనకి ఎప్పుడు ఇది శాస్త్రం లేకపోతే మనకి ఎక్కడ తెలుస్తుంది చెప్పండి? ఎవరు చెప్తారు మనకి ఇవన్నీ? ఇక్కడ అంటున్నారు, మహాన్ ప్రభో వై పురుష సత్వా ఏష ప్రవర్తక సునిర్మలం ఇమం ప్రాప్తం ఈశాన్ జ్యోతిరవ్యయ అని చెబుతూ ఇంకా చెప్తారు ఇక్కడ, అహం ఏవ ద్విజా శ్రేష్ఠ నిత్యం ప్రచ్ఛన్న విగ్రహ భగవద్భక్త రూపేణ లోకాన్ రక్షాస్మి సర్వదా. భగవద్భక్త రూపేణ, ఒక భక్తుల రూపంలో లోకాన్ని మళ్ళీ ఒక ధర్మ మార్గంలో భక్తి నడిపించడానికి ద్విజశ్రేష్ఠ. ద్విజ అంటే బ్రాహ్మణుడు, శ్రేష్ఠ అంటే ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడిగా వచ్చి ఒక సన్యాసం తీసుకొని ఈ భక్తి ప్రచారం చేయడానికి నేను వస్తున్నాను అని కృష్ణుడు చెప్పిన వాక్యులు ఇవన్నీ కూడా. ఎక్కడ దేంట్లో చెప్పారు? ఇది ఆది పురాణం. ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ. ఇది చూడండి, కూర్మ పురాణంలో శ్లోకం ఇది. కూర్మ పురాణం ఏం చెప్తుంది? కలీనా దహ్యమానానం ఉద్ధారయ్య తనుభృతం జన్మ ప్రథమ సంధ్యాయం భవిష్యాతి ద్విజాలయే. భవిష్యత్తులో కలియుగంలో ప్రథమ పాదం. ఇది కలియుగం ఏమిటిది? కలియుగం 4 భాగాలు. మొదటి భాగంలో మనం ఉన్నాం. కలియుగంలో 4 భాగాలు. కలియుగం ఎన్ని సంవత్సరాలు? 4,28,000 సంవత్సరాలు కలియుగం. దీంట్లో ప్రథమ పాదంలో మనం ఉన్నాం. అంటే మొదటి భాగం. మొదటి భాగం ఎన్ని సంవత్సరాలు? 4 లక్షల్లో. ఇంకా ఒక భాగం ఏమిటి? 1,07,000 సంవత్సరాలు. దాంట్లో ఎంత అయింది మంది? 5,000 అయింది. ఇంకా ప్రథమ పాదంలోనే 1,00,000 ఉంది. ఇంకా భవిష్యత్తు ఎలా ఉండి ఊహించుకోండి మీరు. ఆయన స్వామి అంటున్నాడు, ప్రథమ పాదంలో కలియుగంలో ఒక భక్తుడిలాగా వస్తా నేను. అర్థమైనా? కాబట్టి ఇది మనకు అద్భుతమైన కృష్ణుడు చెప్పేది ఇక్కడంతా. వచ్చి ఏం చేస్తాడు ఆయన? ఇది కూడా ముఖ్యం కదా. సత్యే దైత్యే కులాది నశ సమయే సింహోర్ధ్వవ మర్చ్య కృతి త్రేతాయం దశకందారం పరిభావన్ రామేతి నామకృతి గోపాలన్ పరిపాలయన్ వ్రజపురే భారం హరన్ ద్వాపరే గౌరాంగా ప్రియ కీర్తన కలియుగే చైతన్య నామ ప్రభు. ఇది ఎక్కడి నుంచి? నరసింహపురాణం. నరసింహపురాణం ఏం చెప్తుంది? ఏ త్రేతాయుగం సత్యయుగంలో అయితే నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుని సంహరించాడో ఆ నరసింహస్వామి దశకందరే త్రేతాయుగంలో తలలో ఉన్న రాముణ్ణి సంహరించిన రామచంద్రుడే వ్రజపురే వృందావనంలో తిరిగాడిన కంసుణ్ణి వధించిన ఆ వృందావన కృష్ణుడే ఈ కలియుగంలో ఎలా వస్తున్నాడు? గౌరాంగ చైతన్యనామ శ్రీకృష్ణ చైతన్య నామ రూపంలో కలియుగే వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రియ కీర్తన. ఆయన నామాన్ని ఆయనే కీర్తిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఈ ప్రపంచానికి తీసుకుని వచ్చిందే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఈ ఇస్కాన్ సంస్థకి ఈ సంస్థ రావడానికి కారణమే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఇది ఆయన పెట్టిన సంస్థ. ఇది అదే మనకు శాస్త్రం చెబుతుంది. చూడండి, ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? కలియుగంలో ఆయన కీర్తనలు చేస్తున్నాడు. కాబట్టి ఇది మన ఎంత అదృష్టం చెప్పండి. ఎంత అదృష్టం ఉంటే మన భగవంతుడు
అన్ని యుగాల్లో రాడు, అన్ని ద్వాపర యుగాల కృష్ణుడు రాడు, అన్ని త్రేతాయుగాల్లో రామచంద్రులు రారు, అన్ని కలియుగాల్లో చైతన్య మహాప్రభువు రారు. ఆయన బ్రహ్మకి ఉన్న 1000 కలియుగాల్లో ఒక పగళ్ళ కాలంలో బ్రహ్మకి 12 గంటలంటే మనకి ఇక్కడ 1000 యుగాలు భూలోకంలో. బ్రహ్మకి పగటి 12 గంటలంటే మనకు 1000 యుగాలు ఇక్కడ మహాయుగం అంటాం. సత్య త్రేత ద్వాపర కలి ఇది కలిపితే మహాయుగం. ఇది 1000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మకి 12 గంటలు. ఆ 12 గంటల్లో ఉన్న 1000 కలియుగాల్లో ఒక్క కలియుగంలో మాత్రమే చైతన్య మహాప్రభు వస్తారు. అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఉన్న సంస్థ హరే కృష్ణ ఉద్యమం, హరే కృష్ణ ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ కలియుగంలో ఏమి ఉండవు. నెక్స్ట్ కలియుగంలో ఏమి ఉండవు, భయంకరం తప్ప. అన్ని ద్వాపరయుగాల్లో కూడా కృష్ణుడు రాడు. కానీ ఆ 1000 కలియుగాల్లో కృష్ణుడు ఒక భక్తుడిగా వచ్చిన కలియుగం ఈ కలియుగం. ఈ కలియుగంలో మన మనుషులుగా పుట్టేశాం. పుట్టడం కాకుండా ఆ చైతన్య మహాప్రభు వచ్చిన 500 సంవత్సరాలు లోపల మనం పుట్టేశాం. ఈ హరే కృష్ణ మన ఇస్కాన్ హరే కృష్ణ ఉద్యమం పుచ్చిన 50 సంవత్సరాలు మనం దగ్గరలో ఉన్నాం. మనకన్నా అదృష్టవంతులు ఉన్నారా? ఇది చాలామంది పేర్లే తెలియదు వాళ్ళకి. చెప్పండి, ఇప్పుడు చెప్పింది ఏమిటి? అథర్వ వేదం, నరసింహ పురాణం, గరుడ పురాణం, అగ్ని పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం, ఇన్ని శాస్త్రాలు చెబుతున్నారే కృష్ణుడు ఎలా వస్తున్నాడు, ఎవరింట్లో పుడుతున్నాడు, ఎక్కడ వస్తున్నారు. ఇది చాలామంది తెలియకుండానే జీవితాలు ముగిచ్చేస్తున్నారు. కాబట్టి కలియుగంలో ఆ హరే కృష్ణ నామ సంకీర్తన, ఆయన నామాన్ని ఆయనే ప్రచారం చేయడానికి భగవంతుడు ఒక భక్తుడిలాగా ప్రచారం కోసం అవతరించారు. కాబట్టి ఎవరైతే ఈ పరిస్థితుల్లో అది తెలుసుకున్నా కూడా వాళ్ళ పుణ్యాన్ని వెలగట్టలేం మనం. ఎందుకంటే అన్ని యుగాల్లో భగవంతుడు కొన్ని కండిషన్లు ఉంటాయి. ఆయన మనం అర్థం చేసుకోవాలన్నా దుర్యోధనుడు అర్థం చేసుకోలేపాడు కృష్ణుడిని. రావణుడు కూడా రామచంద్రుని ఏమనుకున్నాడు? ఏదో మామూలు రాజులే అనుకున్నాడు. విభీషణుడు చెబుతూనే ఉన్నాడు, అతను సామాన్యుడు కాదయ్యా, మహావిష్ణువు అని మొత్తుకుంటున్నా రావణుల బల్బు వెలగనే లేదు. వాళ్ళ భార్య పట్టుకొని ఏడుస్తుంది చనిపోయిన తర్వాత రావణ్ణి. ఎన్నిసార్లు మీ తమ్ముడు చెప్పుంటాడు, ఎన్నిసార్లు నేను చెప్పుంటా నీకు? వద్దు, ఇది రామచంద్రులు చాలా శక్తివంతమైన వాళ్ళు, వద్దు, నీ కామం కోసం నన్ను విధవరాలను చేసేసావే, నీ కోరికల కోసం నన్ను విధవరాలను చేసి, నన్ను ఒకటే కాదు నా బిడ్డల్ని చనిపోయారు నీ వల్ల, నీ కామం వల్ల నా బిడ్డలే కాదు లంకా వాసులందరూ విధవలైపోయారే, నీ కామం వల్ల నిన్ను పెళ్లి చేసుకున్న భార్యలందరూ విధవలైపోయారే, నా కోడళ్ళు విధవలైపోయారే. కాబట్టి నీ ఒక్కడి కామం వల్ల లంక మొత్తం దహించిపోయింది. కాబట్టి నీ కోరికల వల్ల ఎంత నాశనం జరిగిందో ఊహించలేకపోతున్నానే అని రావణుడి గుండెల పైన ఇట్లా కొట్టి ఏడుస్తుంది మందోదరి. అది నిజంగా వచ్చిన జ్ఞానం అది. ఎందుకంటే ఆవిడ కూడా చాలాసార్లు చెబుతుంది, వినడు. కోరికలు ఉన్నవాడికి భక్తి లోపలికి వెళ్ళదు. తాగుబోతుకి ఎన్నైనా చెప్పండి, లోపలికి వెళ్తుందా వాడికి? తాగుబోతుకైనా మత్తు దిగిపోతుంది పొద్దునైతే, కరెక్టేనా? రాత్రిలో ఫుల్ తాగొచ్చిన పొద్దునకి గుర్తొస్తాయి అన్నీ. ఏంటి పరిస్థితి ఏమిటి మందని. కామంలో ఉన్నవాడికి తాగుబోతు ఒకరోజే మత్తు, అదే కామ కోరికలతో ఉన్నవాడికి జీవితమంతా మత్తు. ఒక్కరోజు మత్తు దిగిన వాడు బెటర్. అంటే రేపు అర్థమవుతుంది ఏం చెప్తున్నావు. జీవితాంతం మత్తులో ఉన్నవాడు వాడు ఇంకా డేంజర్ కదా, వాడికి ఏం చెప్పినా బుర్రలోకి వెళ్ళదే. ఇది రావణుడి జీవితం, హిరణ్యకశిపుడి జీవితం. అంటే ఆ మత్తు వాడిని చంపేయలేం కదా. కృష్ణుడు ఏం చేసి అన్ని యుగాల్లో తప్పు చేసిన వాళ్ళని కృష్ణుడు సంహరించేశాడు. ఇక్కడ వేడుకుంటుంది సీతాదేవి రామచంద్రుడిని, రామ నువ్వు నీ చేతిలో ధనస్సు లేకుండా ఉంటే చాలా బాగుంటుంది రామ, నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే అది నాకు చూస్తే ఒక రకమైన భయం వేస్తుంది రామ అంటుంది. నీలో అది లేకుండా ఉంటే చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటావు రామచంద్ర, అది ఎప్పుడు ధనస్సు పెట్టుకుంటావో నాకు భయం వచ్చేస్తుంది రూపాన్ని చూస్తుంటే, నువ్వు అది లేకుండా ఎప్పుడు ఉంటావో అని అంటుంది సీతాదేవి. అయితే ఇంకో యుగంలో వస్తానులే, ఇంకో యుగంలో ఏదో ఆయుధాలు ముట్టనులే అంటాడు. అదే ద్వాపర యుగం.
కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు పూతన, ధేనుకాసుర, బకాసుర ఈ రాక్షసుల్ని కూడా కృష్ణుడు ఎప్పుడు ఏ ఆయుధం వాళ్ళ. కృష్ణుడి చేతిలో ఫ్లూట్ తప్పైన ఆయుధం ఉందా? బృందావనంలో కృష్ణుడి దగ్గర ఏముంది చెప్పండి? ఆయుధం ఏం ఆయుధం లేదు, ఫ్లూట్ తప్ప. ఆయన ఏం చేశాడు? చేతులతోనే చంపేశాడు కృష్ణుడు. భగవంతుడు ఆయుధం అవసరమా? ఆయనకు ఆయుధాలు అవసరం లేదు. అప్పుడు రాధారాణి అంటుంది, ఏమిటి నీళ్ళు ఆయుధాలు లేకపోయినా నువ్వు మారలేదే? త్రేతాయుగంలో ధనస్సు పట్టుకొచ్చావు, ద్వాపరయుగంలో ఆయుధాలు లేకపోయినా కొట్టి చంపేస్తున్నావు, నీలా చంపేది మారట్లేదే నువ్వు అని ఇట్లా ఉంటే నాకు భయం వేస్తుంది కృష్ణ. ఇదేమిట్రా బాబు, ఏ యుగంలో వెళ్ళినా కూడా వీళ్ళందరూ వెంటాడుతున్నారే. అప్పుడు సీతాదేవి, ఇప్పుడు రాధారాణి, ఏమిటి ఇవన్నీ అని స్వామి ఆలోచించి అప్పుడు చెప్తాడు, ఇంకొక అవతారంలో వస్తాను, ఆయుధమే ముట్టను, మనిషిని చంపను, మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని చంపుతాను. ఆ అవతారమే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అవతారం. అందుకే ఆయనే రాధారాణి కోరిక మేరకు, సీతాదేవి కోరిక మేరకు, నరసింహస్వామి కోరిక మేరకు, నరసింహస్వామి కోరిక పుడుతుంది కూడా. ప్రహ్లాదుడి దగ్గరకు వస్తూ నరసింహస్వామికి ఒక ఆనందం, ప్రహ్లాదుడికి ఆనందం. ఒళ్ళో కూర్చుంటే ప్రహ్లాదుడు ధైర్యంగా ఉంటాడు, నా స్వామి ఒళ్ళో కూర్చున్నాం రా బాబు. ప్రహ్లాద్ ఎలా ఉంది నీకు? స్వామి నీ ఒళ్ళో కూర్చుని ఎలా ఉంటుంది చెప్పండి, భయం లేకుండా బాగుంది అంటాడు. నీ పని బాగుందే, నాకు కూడా అలా ఉంటే బాగుండు. ఎవరిలో ఒళ్ళో కూర్చొని అన్నీ నాకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను ఒక ఒళ్ళో బిడ్డలా కూర్చుంటే బాగుండే. ఆయన నరసింహస్వామికి ఒక కోరిక పుడుతుంది. ఆ కోరిక తీర్చడం కోసమే రామావతారం, కృష్ణావతారం. ఆయనలో మళ్ళీ కోరిక పుడుతుంది, ఒక భక్తుల్లాగా ఉండాలి కదా, నన్ను పూజిస్తుండే నేను ఎట్లా నా భక్తుల్లో ఆ భావన నేను కూడా అనుభవించాలి. ఎవరే మధ్య ఒక సినిమా హీరో అంటాడు, మీకు చెప్పుంటారు ముందు కూడా, సినిమా హీరో అంటాడు, నాకు తెలియదండి ఇంత కోట్ల మంది అభిమానులు నాకు పిచ్చెక్కిచ్చేస్తున్నారు, అసలు ఎక్కడికి వెళ్ళారు నా మీద అభిమానం ఎక్కువైపోయి నాకు నిద్ర పట్టట్లేదు, అసలు నాలో ఏముందని అంత పిచ్చి వీళ్ళకి. ఒక హీరో అన్నాడు ఈ మధ్య, ఏదో పేపర్లో చదివాను నేను, ఒక హీరో నాలో ఏముందని నా మీద అంత అభిమానం వీళ్ళకి, నేను చేయాలన్నా కూడా ఏడ్చేస్తారే. చూడండి, చేయాలా అన్నా ఏడ్చేసారు, వాడు డాన్స్ ఇలా అన్నా కానీ, వాడు డ్రెస్ ఇట్ అన్నా కానీ వాళ్ళందరూ ఏడ్చేసి వాడు పట్టుకోవాలని చెప్పి ఎంత పిచ్చి అభిమానం నా పైన. ఆ హీరో ప్రశ్న వేస్తాడు, అది నాకు తెలియకుండా నేనే నా అభిమానంగా పుట్టేదో నాకు తెలియదేమో. ఆ హీరో ఏమంటాడు, నేను హీరోగా ఉంటే తెలియలేదు, నాకు తెలియట్లా నాలో ఏముందని. నేను ఒక అభిమానం, ఒక ఫ్యాన్ అయిపోయాను అనుకోండి, నాకు నేనే తెలుసుకుంటానేమో నాలో అంత గొప్పగా ఏముంది అని. చూడండి, ఒక మనిషిలోనే ఒక ఆలోచన వస్తే భగవంతుల ఆలోచన రాదు. భగవంతుడు ఏమనుకుంటాను, నాలో ఏముంది, నేను ఒక భక్తుడైతే తప్ప నాకు తెలియదు నాలో ఏముందో. కాబట్టి ధర్మ ప్రచారం కోసం, మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని చంపడం కోసం, మోక్షాన్ని అందరికీ సులభంగా ఇవ్వడం కోసం ఈ సీతాదేవి రాధారాణి ప్రార్థనే ఈ చైతన్య మహాప్రభు అవతారం. అందుకే స్వామి ఈ అవతారంలో ఆయుధం తీసుకొచ్చాడు. ఆయుధం ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రాధారాణి కలియుగంలో నా నామమే ఆయుధం. సుదర్శన చక్రం కాదు, గదా కాదు, తర్వాత శంఖం కాదు, లేదా సారంగా అదే కాదు, కుముద అంటే కృష్ణుడి ఖడ్గం కాదు. నా నామమే నా ఆయుధం. నా నామమే ప్రజల్లో మార్పును తీసుకొని వస్తుంది. నా నామమే రాక్షసుని కూడా వైష్ణవుని చేస్తుంది. నా నామమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. తం నామ సదృశం జ్ఞానం నా నామ సదృశం యోగం నామ సదృశం క్రియ నామ సదృశం మోక్ష. నా నామమే అన్నిటికీ మూలం. సృష్టికి మూలం నా నామమే. సృష్టిని నడిపించేది నా నామమే. సృష్టిని ప్రళయం చేసేది నా నామమే. సృష్టిలో ప్రతి జీవుడికి ప్రాణం నా నామమే. కాబట్టి నా నామానికి మించిన కర్మ లేదు, నామానికి మించిన జ్ఞానం లేదు, నామానికి మించిన యోగా లేదు, నామానికి మించిన క్రియ లేదు. నా నామానికి మించిన మార్గమే సృష్టిలో వైకుంఠం ఇచ్చే మార్గమే లేదు ఇది స్వామి అగ్నిపురాణంలో చెబుతారు. కాబట్టి రాధారాణి నీ కోరిక ఒక భక్తుల్లాగా వస్తాను. నా ఆయుధమే నా నామం. ఆ నామంతో ప్రజల్లో ఉన్న కల్మష నాశనం, ఉన్న పాపాలు తీసివేసి
వైకుంఠం వైపు నడిపించే మార్గాన్ని చూపిస్తాను. కాబట్టి భగవంతుడు ఈ అవతారంలో మనుషుల్ని చంపడానికి రాలేదు. మనలో ఉన్న కల్మషాలు, కామ, చెప్పాను కదా, మత్తు, ఇవన్నీ మత్తు ఇంజక్షన్లు. ఇవన్నీ కూడా ఒక ఆపరేషన్ అప్పుడు అనస్థీషియా ఇస్తారు మనకు. అనస్థీషియా చేశారనుకోండి, ఆపరేషన్ అప్పుడు ఏం కట్ చేసినా తెలియదు మనకు, అంతే కదా. కొంత సినిమా చూస్తుంటారు, అలాగా కట్ చేస్తున్నా ఇక్కడ మీరు చూస్తుంటారు టీవీలో, అంత ఒక యాడ్లు వస్తుంటాయి కూడా. ఇప్పుడు ఎలా ఉంది ఆపరేషన్ థియేటర్ అంటే, వాడు మత్తేస్తారు, ఏదైనా కోసుకోవచ్చు మనం ఇక్కడ. వాడు ఏ ఫీల్ రాదు, సినిమా చూస్తూ ఉంటారు కొంతమంది, టీవీ పెట్టేసి ఉంటారు కొన్ని హాస్పిటల్లో కూడా. ఎందుకంటే ఫుల్ బాడీ మత్తు ఇవ్వరు కొన్ని ఆపరేషన్లకి. నాకు చిన్న ఆపరేషన్ అయినప్పుడు నాకు కాలు పెట్టారు, కాలు ఆపరేషన్ అయినప్పుడు అనమాట. అంతా హరే కృష్ణ జపం చేసుకుంటూ ఉన్నాను నేను, వాళ్ళతో మాట్లాడుతున్నా, మధ్యలో వాళ్ళకి భగవద్గీత కొంచెం చెప్తున్నాను. అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఇలా పెట్టుకొని ఫోన్ పెట్టుకొని అది పెట్టి ఇది పెట్టుకొని. అప్పుడన్నా మారండి రా బాబు, ఆపరేషన్ థియేటర్లో కూడా మనం మారమా? వాడు కోస్తున్నాడు రా బాబు మన శరీరాన్ని, అక్కడ మారమా? ఆ మత్తు దిగినా తెలుస్తుంది పరిస్థితి ఏమిటని. ఆ మత్తైనా 6-7 గంటలే. కానీ కామమత్తు, ధనం మత్తు, శ్రీమత్తు, కుటుంబ మత్తు, జన్మలకు కుటుంబ మత్తు, జన్మలకు వదిలిపడ్డది ఈ మత్తు. ఆ మత్తులో నుంచి బయట రావాలంటే ఆ భగవత్ నామమే. కాబట్టి ఒక ఇంట్లో వెలుగు రావాలంటే లైట్ వేసుకుంటాం, లోకానికి వెలుగు రావాలంటే సూర్యుడు రావాలి. లైట్లతో పనిచేస్తుందా? లోకానికి అంత వెలుగులు ఇవ్వగలుగుతామా? ఒక ఇంట్లో రావాలని లైట్ వేసుకుంటాం, లోకానికి వెలుగు ఎవరు ఇస్తారు? సూర్యుడే. మనలో ఉన్న జన్మల మత్తు పోవాలంటే ఆ మత్తును తొలగించే వెలుతురేమిటి? కృష్ణనామం. అందుకే అన్నమాచార్యులు ఆ శ్రీమన్నారాయణ ఖడ్గానికి అవతరణ అంటారు. శ్రీమన్నారాయణ ఖడ్గం యొక్క అవతారం అన్నమాచార్యులు అంటారు. ఖడ్గం ఎలాగైతే రాక్షసుల్ని సంహరిస్తుందో, ఆ స్వామి నామ మనలో ఉన్న రాక్షస గుణాలను చంపివేస్తుంది. కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన సమయంలో, ఆయన వచ్చిన యుగంలో కానీ 48 సంవత్సరాలే ఉన్నారు ఆయన లీల. ఆయన 48 సంవత్సరాలు, 24 సంవత్సరాలు గృహస్థ ఆశ్రమంలో ఉన్నారు, 24 సంవత్సరాలు సన్యాస ఆశ్రమంలో ఉన్నారు. 48వ సంవత్సరంలో జగన్నాథ స్వామి పూరి జగన్నాథ్ దేవాలయం లోపలికి వెళ్ళి ఆ జగన్నాథ్ విగ్రహంలో కలిసిపోయారు ఆయన. ఆ 48 సంవత్సరాల్లో ఆయన ఈ భక్తి ప్రచారాన్ని, ఈ హరే కృష్ణ నామ ప్రచారాన్ని, ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని స్థాపించిన కృష్ణుడు ఒక అవతారంలాగా వచ్చి జగన్నాథ స్వామి చూడండి, ఆ స్థాపించిన ఉద్యమే మన సంస్థ కూడా దానిలో భాగమే. మన ఎటువంటి అదృష్టవంతులని చెప్పండి ఆ సంస్థలో భాగం అవడం అంటే, కృష్ణుడు స్థాపించిన సంస్థలో. కాబట్టి ఆ మత్తు పోవాలంటే ఆ భగవంతుడి నామమే ఒక సూర్యుడిలాగా మనలో ఉన్న చీకటిని తీసివేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చైతన్య మహాప్రభు ఇచ్చిన మందు, ఇచ్చిన ఆయుధం, ఈ కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం. కలియుగ ధర్మం అదే. కాబట్టి మోక్ష ధర్మం ఇదే, యుగ ధర్మం ఇదే, మానవ జీవిత కర్మధర్మం ఇదే. ఎన్ని ధర్మాలు అయినా కానీ ఆత్మధర్మం మాత్రం హరినామ సంకీర్తనం ఈ కలియుగానికి. కాబట్టి మీరందరూ ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు ఒక మందులాగైనా, ఒక టానిక్ లాగైనా, లేదా మోక్షాన్ని ప్రసాదించే మహాబీజ మంత్రం లాగైనా, మీ కర్మలను పోగొట్టే ఒక అగ్నిలాగైనా, మీ కర్మలన్నీ దహించి వేసే, కాల్చివేసే ఒక అగ్నిలాగైనా, మనలో ఉన్న కల్మషాలు, కామ క్రోధ లోభాలు తీసివేసే ఒక గట్టి మందు అయిన హరే కృష్ణ మహామంత్రమే కలియుగానికి. కాబట్టి ఈ మంత్రం లేకుండా మనలో మార్పు రాదు. ఈ మంత్రం వల్లే ఆచార్యులు ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు 70 సంవత్సరాల వయసులో ఆయన దగ్గర డబ్బులు, ఆయన దగ్గర ఏమి చిల్లు గవ్వలేదు. ఆయన దగ్గర ఒకటే ఆయుధం తీసుకెళ్లారు ఆయన ఇండియా నుంచి. ఆయుధం ఏమిటి? హరే కృష్ణ మహామంత్రం. ఆయన అన్నారు, కృష్ణ నీ నామానికి శక్తి ఉంటే, నా పేరు నిజంగా భక్తి వేదాంత స్వామి అయితే, నీ హరే కృష్ణ నామానికి శక్తి ఉంటే, నేను వెళ్ళే దేశంలో వాళ్ళు నిత్య మత్తులోనే ఉన్నారు. స్త్రీ మత్తులో, ఆహార మత్తులో, ధన మత్తులో, ఈ 3 మత్తులేనే ఉన్నారు వాళ్ళ జీవితం అంతా. ఆ మత్తు తీసివేసి వాళ్ళని ఒక భక్తులుగా మార్చు,
నీ హరే కృష్ణ మహామంత్ర శక్తిని చూపించి కృష్ణ. ఆయన ఒక మంచి పద్యం రాస్తారు ప్రభుపాదుల వారు ఆ సముద్ర ప్రయాణంలో. ఆ కృష్ణ నామమే ప్రపంచాన్ని మార్చింది. ఆ కృష్ణ నామమే అమెరికాలో ఉన్న జీవుల్ని మార్చింది. ఆ కృష్ణ నామమే వాళ్ళని ఒక వైష్ణవులుగా తయారు చేసింది. చూడండి, ఆ కృష్ణ నామాన్ని లోకానికి తీసుకొని వచ్చిందే చైతన్య మహాప్రభు. కృష్ణుడే రాధారాణి భావం. ఇది మనకు శాస్త్రాలను చెప్పిన వాక్యులు ఇవన్నీ కూడా. కాబట్టి అన్ని అవతారాలన్నీ కూడా దుష్ట శిక్షణ అయితే, ఈ అవతారం అజ్ఞాన శిక్షణ, మనలో అజ్ఞానం తీసివేయడం, మనకి మోక్షాన్ని ప్రసాదించే అవతారం ఇది. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు మీరు తపస్సు చేసినా, 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసినా, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన, ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వైకుంఠం చేరుకోవడం చాలా కష్టం. మీ ఆయుష్ అంతా అప్పుడు తపస్సు చేసిన సత్యయుగంలో వైకుంఠం అంత సులభం కాదు. ఆ వైకుంఠమే ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు ఏం చేశారు? అన్ని యుగాల్లో పొందలేనిది, అన్ని యుగాల్లో అందరికీ అవకాశం లేనిది, ప్రతి జీవుడికి ఆయన అవకాశం అందరికీ లభించే విధంగా చేశారు. ఆయన నామం రూపేణ. దీనికి కులం అవసరం లేదు, చదువు అవసరం లేదు, గోత్రం అవసరం లేదు, మనకు పెద్ద పెద్ద కుటుంబాల బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఊరు అవసరం లేదు. ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ పుట్టినా పక్షులు విన్నా హరే కృష్ణ మహామంత్రాన్ని, పక్షులు విన్నా, చెట్లు విన్నా ఉన్నతమైన జన్మ వస్తుంది. అది ఒక మనిషి హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తే కృష్ణుడు ఆ వైకుంఠ మార్గంలో ఆ వైకుంఠ నారాయణుడితో ఉండే యొక్క సారూప్య మోక్ష, సాలోక్య మోక్ష అంటే అదే లోకంలో స్వామితో ఉంటూ అదే రూపాన్ని తీసుకునే ఒక అదృష్టం దొరుకుతుంది. ఆ అదృష్టం అంతా హరే కృష్ణ మహామంత్రంలోనే ఉంది. ఇది కలియుగానికి భగవంతుడు ఇచ్చిన మందు. మనం ఈ మందును పక్కన పెట్టి అన్ని మందులు వేసుకుంటే ఉపయోగం ఏమిటి? ఎగ్జామ్కి క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ రాయాలి కదా. ప్రశ్న ఒకటి, మన ఆన్సర్లు అంతా వేరేవంతా రాసేస్తాం, 10 పేజీలు రాసేస్తాం ఆన్సర్. టీచర్ ఎత్తుకుతా ఉంటే టీచరు ఎక్కడుందో ఆన్సర్ రా బాబు అని. ఒకటి పేపర్లో 100 పేపర్లు పంపిస్తుంటారు ఇంటర్నెట్లో, చూడండి మీరు. ప్రశ్న అంటే ఒకటి కూడా ఒక సినిమా సాంగ్ రాయేశాడు 2 పేజీలు. టీచర్కి అర్థం కాల వీడు ఏం రాస్తున్నాడు వీడు అని. ప్రశ్న ఏమిటి? ఏదో ఫిజిక్స్ ప్రశ్న. వాడు ఫిజిక్స్ రాదు, వాడికి ఏమొచ్చు? సినిమా పాటలు వచ్చు. వాడు ఏం చేశాడు? ఏదో రాయాలి కదా ఖాళీగా ఉన్న ఎగ్జామ్ హాల్లో, సినిమా పాట మొత్తం రాయేశాడు, పేజీలు రాయేశాడు. అందరూ బలి రాస్తుంటారు బాబు అనుకున్నారు అందరూ. లాస్ట్ ఏం రాశాడు వాడు? సినిమా పాట రాశాడు. ఎగ్జామ్లు ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. మనం హరే కృష్ణ మంత్రాన్ని పక్కన పెట్టి అన్ని మంత్రాలు అప్పచెప్పేసి అన్ని మంత్రాలు ఉపవాసాలు ఉండి ఎన్నెన్నో నిష్టగా చేసేస్తే లాస్ట్ ఎగ్జామ్ ఏమవుతాం? మన ఎగ్జామ్ ఏమిటి? మన ఎగ్జామ్ అయ్యా, ఎగ్జామ్ పరీక్ష ఏమిటి? హరే కృష్ణ. మన ఎగ్జామ్ ఏమిటి? చావు పరీక్ష కదా. మన పరీక్ష ఏమిటి? ఫైనల్ ఎగ్జామ్ అంటే ఏమిటి? హాఫ్ ఇయర్లీ అంటే జబ్బులు. 50 సంవత్సరాలు వస్తే మీ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు? షుగరు, బీపీ, ఇవంతా ఏమండి 50 సంవత్సరాలు వచ్చిన ఎగ్జామ్స్ ఇవన్నీ. అవన్నీ తట్టుకొని నిలబడాలి కదా. ఒక నిలబడినా తట్టుకొని అవన్నీ. లాస్ట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్. ఇవన్నీ దాటుకొని వచ్చి అక్కడికి వచ్చిన ఆ ఎగ్జామ్ ఏమిటి? చావు. ఇక్కడ నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు, ప్రేమించే పిల్లలు ఉన్నారు, నాకు అంతా బాగుంది, కానీ ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్. చెప్పండి, ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం ముఖ్యమా? ఇవన్నీ పాస్ అక్కడ ఫెయిల్ అయిపోవడం ముఖ్యమా? చెప్పండి. ఇది కావాలి అది కావాలంట మాతాజీకి. ఇది ఎప్పటికీ ఎలా ఉంటుందో చెప్పలేము దీన్ని. ఇక్కడ బాగుంటే, లోపల బాగుంటే బయట ఎలా ఉన్నా తట్టుకొని నిలబడతాం. లోపల భగవంతుడితో బంధం స్ట్రాంగ్గా ఉంటే అన్ని బంధాలు తట్టుకొని నిలబడతాం. అందుకే అంతే నారాయణ స్మృతి. లాస్ట్ పరీక్ష ఏమిటి ప్రతి జీవుడికి?
అంత్యే నారాయణ స్మృతి. అంత్యకాలంలో చనిపోయేటప్పుడు నారాయణ స్మృతి ఉందా లేదా, అదే ఫైనల్ పరీక్ష. ఆ పరీక్ష పాస్ అయిన వాడికే వైకుంఠం. ఇక్కడ మన ప్రతి దాంట్లో మన స్మృతి ఏమిటి? నారాయణ స్మృతి ఎక్కడుంది మనకి చెప్పండి. మన స్మృతిలో ఏమున్నారు? మన మైండ్లో ఎవరున్నారు పొద్దున్న లేచినప్పటి నుంచి? ఎక్కడుంది చెప్పండి. మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవుతామా? లేదండి పాస్ అయిపోతానండి, కాపీ కొట్టని పాస్ అయిపోతాం. ఇక్కడ కాపీ కొట్టలేమే, కాపీ లేదు, ఆప్షన్ లేదు, ఇక్కడ కాపీనే లేదు. ఎగ్జామ్ ఎలా పాస్ అవుతాం చెప్పండి, మీరే చెప్పండి. ఎగ్జామ్ ఎలా ఎలా ప్రశ్న వేసుకోవాలి కదా, ఎలా పాస్ అవుతారు ఎగ్జామ్ మీరు చెప్పండి. నన్ను ప్రేమించే బిడ్డలున్నారండి, వాళ్ళు నారాయణ చెప్తాను నా కోసం. నారాయణ అంటే మీకు వస్తుందా మోక్షం? వాళ్ళు నారాయణ అంటే మీకు ఆకలేసి వాడు తినాడు అనుకోండి, మీ ఆకలి తీరుతుందా? మీ జబ్బులు ఉండే వాళ్ళు మందులు వేసుకుంటే మీ జబ్బులు తగ్గుతాయా? చెప్పండి. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించే తప్పదు కదా. ఆఖరి టెస్ట్ ఎవరు పాస్ అవ్వాల్సింది? మీరే. ఆఖరి పాస్ అవ్వాలని దానికి ఏం కావాలి? దాని ప్రిపరేషన్ ఉండాలి కదా, ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్కి ప్రిపేర్ కాకుండా పాస్ అవుతారు ఎవరైనా? అది మల్టిపుల్ చాయిస్ కాదు, లక్. కొన్నిసారి ఎగ్జామ్లు ఏం చేస్తారు, మల్టిపుల్ చాయిస్ ఇస్తారు, ఏబిసిడి పెట్టని. ఇది అలా కాదు, ఒక ప్రశ్న ఉంటుంది, పేపర్ మొత్తం రాయాలా. ఎలా పాస్ అవుతాం చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి చావు అనేది ఫైనల్ ఎగ్జామ్. మనం మానవ జీవితంలో తెలుసుకోవాలి ఈ ఫైనల్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి. ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే మనకు టెక్స్ట్ బుక్ అన్నీ కావాలి కదా. ఆ టెక్స్ట్ బుకే భగవద్గీత. ప్రతిరోజు దీన్ని చదవాలా, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే శక్తి ఎవరిస్తారు? కృష్ణుడే. ఆ శక్తి ఏ రూపంలో వస్తుంది? హరే కృష్ణ మహామంత్ర రూపంలో వస్తుంది. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం అంచే నారాయణ స్మృతి. చనిపోయేటప్పుడు ఆ ఎగ్జామ్ పాస్ అయ్యే శక్తి, ఆ బుద్ధి హరే కృష్ణ మహామంత్రం మనకిస్తుంది. ఇప్పుడు జపం చేయకుండా చేతులు అన్ని పిచ్చివన్నీ పెట్టుకొని, ఈ జపం మాల చేతిలో లేకుండా, మనసులో కృష్ణుడు లేకుండా, బుద్ధిలో భగవద్గీత లేకుండా ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవుతామా? ఫెయిల్ అయిపోతాం. అది ముఖ్యం. మన పేదవాడిగా పుట్టినా, పేదవాడిగా చనిపోయినా పర్లే. ఇప్పుడు పేదవాడిగా పుట్టాము, ధనవంతుడిగా చనిపోయి సాధించాడు రా వీడు. ఏం సాధించినట్టు మనం? ఎక్కడికి వెళ్తున్నాం తర్వాత? మన బాబాయ్ ఎవరు? మన బాబాయ్ యమా బాబాయ్. అందరూ ఆయన కలవాలి, బాబాయ్ని కలవాలి. అక్కడ ఇక్కడ తప్పించుకోమేనా? ఆ బాబాయ్ రెడీగా ఉన్నాడు. ఆ బాబాయ్ రా నీకు ఎదురు చూస్తున్నాను, రారా బాబు. కాబట్టి ఆ బాబాయ్ని తప్పించుకోగలుగుతాం మనం? అక్కడ తప్పించుకోలేం. కాబట్టి నువ్వు పేదవాడిగా పుట్టి పేదవాడిగా చనిపోయినా పర్లే, ఒక చదువు రానుడుగా పుట్టి చదువు లేకుండా చనిపోయినా పర్లేదు, లేదా వికలాంగుడిగా పుట్టి వికలాంగుడిగా చనిపోయినా పర్లేదు. మనిషిలో భక్తి, కృష్ణ భక్తి, భగవద్గీత ఈ భావన లేకుండా చనిపోయామనుకోండి, వాళ్ళు నిజమైన పేదవాళ్ళు, నిజమైన అంగవైకల్యం ఉన్నవాళ్ళు. చెప్పండి, అలాంటి జీవితం కావాలా? పేదవాడిగా పుట్టిన భక్తిలో ఉన్నవాడు ధనవంతుడు. వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది? వైకుంఠమయం. చదువు రాకుండా పుట్టిన ఈ భగవద్గీత సారం హరే కృష్ణ మహామంత్రం, చైతన్య మహాప్రభు ఇచ్చిన మంత్రం ఇది. ఆ మంత్రం జపం చేసే నెక్స్ట్ జీవితం ఏమిటి? వైకుంఠమయం. చదువు రాకపోయినా, అనాథగా పుట్టిన ప్రేమించే తల్లి తండ్రి భార్య ఎవరు లేకపోయినా, అనాథగా పుట్టిన భగవంతుణ్ణే ప్రేమగా స్వీకరించిన వాడి భవిష్యత్తు ఏమిటి? వైకుంఠమయం. ఇక్కడ మన చుట్టూ 100 మంది ప్రేమించే కుటుంబం ఉన్న అనాథ జీవితమే చనిపోయిన తర్వాత. ఏది కావాలి? మన చేతుల్లో ఉంది. ఇప్పుడు సుఖంగా బతకడం కాదు, భవిష్యత్తు ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ మత్తులో నుంచి బయటకు రండి. ఈ హరే కృష్ణ మహామంత్ర మత్తును తీసివేసే మంత్రం ఇదే. అప్పుడు బయట వచ్చి తెలుసుకుంటాం. అంచే నారాయణ స్మృతి. మన చనిపోయే క్షణంలో ఆ స్వామిని స్మరించుకునే ఒక అవకాశం మనకు రావాలి. అది రావాలంటే ప్రతిరోజు సాధన ఉండాలి. ప్రతిరోజు సాధన ఉండాలి. మీరు యోగా వాళ్ళు అడగని చెప్తారు, వాళ్ళు పొద్దున్న మార్నింగ్ చేస్తుంటారు. ఒకే రోజు వేస్తే బాడీ వంగిపోతుందా మీకు? మన కింద వంచలేం, కాలు వంచలేం. ఎవరో పిల్లవాడు వచ్చాడు నన్ను కలవడానికి, ఇంటర్మీడియట్ పిల్లవాడు. ఒకసారి వంగురా బాబు అన్నాడు, వంగలేకపోతున్నాడు.
ఎందుకు అడ్డం వస్తుంది, వంగలేకపోతున్నాడు పాపం, అలవాట్లేదు. అది రోజు వంగితే చూడండి, మీరే చెప్పండి, మన కింద కాలు మన కాలు మనం తాకలేమే, పైన వైకుంఠం ఎలా తాగలుగుతాం చెప్పండి? మన శరీరం మనం తాకలేము యోగాలు సరిగా లేకుండా, భగవంతుడు ఎలా తాకలుగుతాం మనం? అందుకే సాధన అనేది అంత ముఖ్యం. కాబట్టి ప్రతిరోజు మీ జీవితంలో కృష్ణుడు ఉండాలి. కృష్ణుడు ఉండాలంటే దీపం పెట్టామండి, కృష్ణుడి ఒక పండు పెట్టేశామండి, అది కాదు. మన నాలుక పైన కృష్ణ నామం నాట్యం చేయాలి. మన నాలుక పైన కృష్ణ నామం నాట్యం చేయాలి. ఎలా? అదే జపం, హరే కృష్ణ మంత్రంతో. ఆ నాట్యం చేయడం వల్ల ఏమవుతుంది? మనలో ఉన్న రుగ్మతలన్నీ, కొన్న జబ్బులన్నీ పోయి, కర్మ అంతా కూడా కాలిపోయి, కామం కాలిపోయి, క్రోధం కాలిపోయి, వైకుంఠం చేరుకునే ఒక శరీరం మనకు దొరుకుతుంది. మనం అమెరికా వదిలేయండి, వేరే గ్రహానికి పోవాలంటేనే వేరే డ్రెస్ వేసుకోవాలి, కరెక్టా కాదా? శాటిలైట్ చూస్తుంటాం మనం, వేరే గ్రహానికి వేరే ఊరు పోవాలో డ్రెస్ మార్చుకోవాలి కదా. హిమాలయకి పోతాం అనుకో, హిమాలయ ఎలాగే పోతామా? వింటర్లో సమయంలో, చలికాలంలో మమ్మల్ని వదిలేసాం అనుకోండి, నవంబర్లో ఎలా ఉంటాం అక్కడ? పైన జాకెట్ అన్నీ వేసుకొని పోవాలి. అలాంటి వైకుంఠంలో ఉండాలంటే వైకుంఠం తగిన శరీరం రావాలి కదా. ఆ శరీరం తెప్పించే మంత్రమే హరే కృష్ణ మహామంత్రం. ఇదే మోక్ష మంత్రం, అన్నీ ఇదే. కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక్క జన్మని జాగ్రత్తగా వాడుకోండి, వృధా చేసుకోవద్దండి. చైతన్య మహాప్రభువు అవతరణ నెక్స్ట్ శుక్రవారం ఉంది, గౌర పూర్ణిమ. అందువల్ల ఇవాళ మనకు కృష్ణుడే ఒక భక్తుడులాగా వచ్చిన అవతారం గురించి మనం తెలుసుకున్నాం వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా. ఇదేదో మనం పుట్టించిన, ఎవరైనా వచ్చి నేను అవతారం అంటే నమ్మేయకూడదు, శాస్త్రం చెప్పాలి ఎవరు భగవంతుని అవతారం అని. ఇప్పుడు ఒకరు వచ్చి నేను డాక్టర్ అంటే నమ్మేస్తామా గుడ్డిగా? సర్టిఫికేట్ ఉండాలి కదా, ఎంబీబీఎస్ చదువు ఉండాలి కదా, లేదా ఇండియన్ బోర్డ్, మెడికల్ బోర్డు లైసెన్స్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళకి, ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి ఒకరు వచ్చి నేను అవతారం అంటే భగవంతుడు అంటే నమ్మేయకూడదు. శాస్త్రంలో ఉండాలి, వేదాల్లో ఉండాలి, పురాణాల్లో ఉండాలి. అవన్నీ లేకుండా భగవంతుడు అంటే మనం మోసపోయినట్టే. మనం మోసపోతున్నాము రోజు, కరెక్ట్. కాబట్టి ఆ మోసం నుంచి బయటపడండి. భగవంతుడంటే వేదాల్లో ఉండాలి, ఆ రెఫరెన్స్ ఉండాలి మనకు. అక్కడ ఉంటే తప్ప ఎవరిని గుడ్డిగా భగవంతుడి అవతారం నమ్మకూడదు. ఇక్కడ కలియుగంలో అందరూ భగవంతుడి అవతారం చెప్పేస్తారు. ఒక ఆయన కల్కి అవతారం ఉన్నాడు అక్కడ, అర్థమైనా? మొన్న ఐటీ రేట్ జరిగింది, 7,000 కోట్లను పట్టుకున్నారు. 7,000 కోట్లు చెప్పండి. భగవంతుడు ఇవన్నీ రైట్లు ఏమిటి? ఏం చెప్తాం? కలియుగం అంతా ఇది. కల్కి ఎప్పుడు వస్తాడు? 4 లక్షల సంవత్సరాల తర్వాత వస్తాడు. కల్కి అవతారం ఎప్పుడు? 4,20,000 సంవత్సరాల తర్వాత కల్కి అవతారం. ఇప్పుడు మనం ఎన్ని కంప్లీట్ చేసాం? 5,000. అప్పుడే కల్కి ఎక్కడ వస్తుందిరా? బుర్ర ఎక్కడ ఉందిరా మీకు? బుర్రలు ఎక్కడ పెట్టారా సరుకులు? సరుకు లోపల ఉండాలి కదా. కొదవ పెట్టేస్తాం. ఇది కూడా మనం బంగారు కొదవ పెట్టచ్చు అవసరాల కోసం, బుద్ధి కూడా కొదవ పెట్టేస్తామా? కలియుగులు ఏమిటి? బుద్ధి కూడా కొదవ పెట్టేస్తాం. చలో వాళ్ళు చెప్పింది మీద అంతే, ఎవరు చెప్తే వాళ్ళు. చూడండి, అది అందరిని అవతారం మనమే చేసేస్తున్నాం మనలో ఉన్న అజ్ఞానం ద్వారా. కాబట్టి ఇవన్నీ మనలో ఉన్న అజ్ఞానం అంతా తీసివేసే మంత్రం ఇవ్వడానికే శ్రీకృష్ణుడే భక్తావతారం, భక్తుడిలాగా అవతరించారు. బంగారు రంగులో, రాధారాణి రంగులో, లక్ష్మీదేవి రంగులో, లక్ష్మీదేవి రాధారాణి భావంతో, ఆవిడ స్వభావంతో కృష్ణుడు భక్తుడిలాగా వస్తాడు. ఆ భగవద్గీత ప్రచారం చేయడానికి వస్తారు. కాబట్టి ఇది చెన్న అవతారం. ఏమంటాం దీన్ని? చెన్న అవతారం అంటే ఎవరికి కనపడని అవతారం ఇది. కాబట్టి ఈ హిందూపురంలో మీలాంటి అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే మీకు అట్లీస్ట్ ఆ పేరు తెలుసుకున్నారు మీరు. చాలామందికి ఆ పేరే తెలియదు. చెన్న అవతారం అంటే ఏమిటి? భగవంతుడే కనపడకుండా వస్తారు అని. చెన్న అంటే సంస్కృతంలో చెన్న అవతారం. ఓకేనా? కాబట్టి హరే కృష్ణ మహామంత్రం మన సంస్థ స్థాపించిన వ్యక్తే, ఆచార్యులే శ్రీకృష్ణ భగవానులు. ఆయన నుంచి వచ్చిన పరంపరే మన సంస్థ కూడా. కాబట్టి ఏ మంత్రమైనా పరంపర ద్వారా నేర్చుకోవాలి. ఏ మంత్రమైనా, ఏ జ్ఞానమైనా పరంపర ద్వారా నేర్చుకోవాలి. ఏ సంప్రదాయమన్నా పరంపర ద్వారా రావాలి.
మనం కొత్తగా మంత్రాలు పుట్టించకూడదు, కొత్తగా దీక్షలు ఇవ్వకూడదు, కొత్తగా సంప్రదాయాలు పుట్టించకూడదు. మంత్రమైన, తంత్రమైన, యంత్రమైన, జ్ఞానమైన పరంపరల ద్వారా, ఆచార పరంపర ద్వారా రావాలి. మన సంప్రదాయానికి ఆచారులు ఎవరు? కృష్ణుడే. అందుకే కృష్ణం వందే. ఆ గురువు ఎవరు? కృష్ణుడే గురువులాగా వస్తారు. ఆయన ఎవరు? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఆయనే గురువులాగా వచ్చారు. కాబట్టి ఆయన ఆవిర్భావం, కృష్ణాష్టమి ఎలాగో వైష్ణవులకి చైతన్య మహాప్రభు అవతారం కూడా అలాగే. అదే నెక్స్ట్ శుక్రవారం వస్తుంది. ఆ రోజు కూడా మనం ఎక్కువ తెలుసుకుందాం ఆయన గురించి. ఓకేనా? హరే కృష్ణ మహామంత్రం కీ జై.